ఏంటి సార్ కొండ మీద ఏం జరుగుతుంది సార్? మేము కథనం ఇచ్చాం, మీకు తెలిసే ఉంటుంది, మీరు కూడా మాట్లాడొచ్చు కదా, మీరు అక్కడ రెస్పాన్సిబిలిటీ కదా మీకు కూడా. అవును సార్, అవును సార్. నిజమా కాదా? అంతా అబద్ధం సార్. ఒకరికొకరు పడక ప్రెస్ వాళ్ళకి ఆళ్ళు పంపగా అవసరం తప్ప ఏం కాదు సార్. అసలు ప్రసాదం చాలా బాగుంది కదా, అవును సార్. జీడిపప్పు బక్కకి వెళ్ళటం లేదు, కరెక్టా? అసలు జీడిపప్పు ఏది వాడరు సార్ ప్రసాదంలో, ఫస్ట్ గమనించాలి. బంగి ప్రసాదంలో కూడా తంగి ప్రసాదం ఒకటే అంతే. ఈ మామూలుగా మన నిత్య ప్రసాదం ఉండదు, కళ్యాణ వ్రతానికి ఇచ్చే ప్రసాదంలో జీడిపప్పు వాడరు అసలు. అది వాడితే టేస్ట్ పోతేనే మొత్తం ఎప్పుడో తీసేసారు, నా చిన్నప్పుడే తీసేశారు. రూమ్స్ కూడా కరెక్ట్గా ఇస్తున్నారు, ఇటు ఏమి లేవు అనుకుంటా, ఇటు అవినీతి ఏం లేదు, ఎవరు అడిగినా రూమ్స్ కరెక్ట్గా ఇస్తున్నారు సార్. ఇప్పుడు ఒక 20 రోజులు బట్టి రూమ్స్ అన్ని ఆన్లైన్ లో పెట్టేశారు సార్. ఓకే, గుడ్. అంటే ఎవరైతే బుక్ చేసుకున్నారో వాడికే రూమ్ అండి, అంతే అండి సార్. ఓకే సార్, రైట్, నేను మాట్లాడతాను ఈవో గారు. మీ పేరు మర్చిపోయాను. గణపతి గణపతి గారు, చాలా సంతోషం గణపతి గారు. రైట్.